హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని మొదటిగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి బలపాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అంటే అవి తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అవి ఎందుకు తింటారు, అలాగే అవి మానాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బలపాల గురించి మనకు పెద్ద పరిచయం అనేది అవసరం లేదండి. సో మన చిన్నప్పుడు చాలా బలపాలు తినే ఉంటాము. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చాలామంది తింటారు, ఇప్పటికీ తింటారు. సో నాకు కూడా చాలా ఇష్టం. కానీ ఇవి రోజు తినడం వల్ల ఏమవుతుంది, అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో నేను ముందు చెప్పినట్టు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్లీజ్. మీలో ఎంతమందికి బలపాలు ఇష్టం అనేది కింద కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే ఎంతమందికి ఇష్టం, ఎంతమంది తింటారు అనేది కూడా కామెంట్ చేయండి. పెద్దవాళ్ళలో కూడా చాలామందికి అలవాటు అనేది ఉంటుంది. సో గర్భవతులు, ముఖ్యంగా గర్భవతులు అయితే ఈ బలపాల స్మెల్ చూస్తే బాగా తినాలనిపిస్తుందండి ఆ టైంలో. సో ప్రెగ్నెన్సీ టైంలో చాలా తినాలనిపిస్తూ ఉంటుంది ఈ బలపాలని. అలాగే ఇవి పెద్ద విష పదార్థం ఏం కాదండి. సో కాదు, కానీ ఇవి తినడం వల్ల అనారోగ్య సమస్యలు అయితే చాలా వస్తాయి. సో అవేంటో కూడా చూద్దాము. సో ఇవి బలపాలు వచ్చేసి శుద్ధమైన, అంటే స్వచ్ఛమైన సున్నంతో అయితే తయారు చేయరండి. వీటిలో ఏవైనా కెమికల్స్ అలాంటివి ఏవైనా కలుపుతూ ఉంటారు. సో అందుకే ఇవి కొంచెం డేంజర్. సో పలు ఆరోగ్య సమస్యల బారిన కూడా పడవచ్చు ఇవి తినడం వల్ల. మరి ఈ సమస్యలు ఏంటి అనేది కూడా చూద్దాము. సో రోజు బలపాలు తినడం వల్ల దంత సమస్యలు అయితే వస్తాయండి. సో దంతాలు డ్యామేజ్ అవ్వడం, అలాగే పుచ్చిపోవడం, అలాగే బలహీన పడడం అలాంటి సమస్యలు అయితే వస్తాయి. సో ఈ బలపాల తయారీ కెమికల్స్ వాడతారని చెప్పాను కదా. సో అందువల్ల ఇవంతా మంచివి కాదండి. పళ్ళు పుచ్చిపోవడం, బలహీనపడడం, అలాగే మలబద్ధకం, జీర్ణ సమస్యలు మొదలైన సమస్యలు అనేవి వస్తాయి. కొంతమంది బలపాలే కాదండి, మట్టి కూడా తింటారు. మట్టి, జాజు ఇలాంటివి తినడం అస్సలు మంచిది కాదండి. కాకపోతే వాటి స్మెల్ అయితే చాలా బాగుంటుంది, తినాలి అనే కోరిక కూడా కలుగుతుంది. సో కానీ వాటి వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయి. ఇంకా బలపాలు తినడం వల్ల కడుపు నొప్పి, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు అయితే వస్తాయి. అలాగే జీర్ణ వ్యవస్థ అనేది పనిచేయడం ఆగిపోతుందండి. సో దానివల్ల మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వకపోవడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఆకలి కూడా మందగిస్తుందండి. సో అన్నం తినాలనే ఆలోచన అయితే మనకు రాదు. సో ఇలా ఇవే తినాలి అనిపిస్తూ కోరిక అనేది కలుగుతుంది. సో అది ఎందుకు ఆ కోరిక కలుగుతుంది అనేది మనం ముందు తెలుసుకుందాం. సో శరీరానికి తగిన పోషకాలు అనేవి అందవు, మనం ఆరోగ్యం అనేది పాడవుతుందండి. పోషకాలు అందకపోతే అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి కదా. అండ్ ఇంకేంటంటే బలపాలు తినేవారిలో నులి పురుగుల సమస్య కూడా ఎక్కువగా ఉంటుందండి. బలపాలు అనేది గర్భవతులు అసలు తినకూడదు, ఎందుకంటే వాళ్ళ కడుపులో బిడ్డకి కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. సో ఇంకా ఏంటంటే వీరిలో పోషకాల కొరత, రక్తహీనత, నీరసం ఇలా అనేక సమస్యలు అనేవి ఏర్పడతాయండి. బలపాలు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది. సో ఈ బలపాలు, మట్టి ఇలాంటివి తినే అలవాటు అనేది ఎందుకు ఉంటుంది, మానాలంటే ఏం చేయాలి అనేది స్టార్టింగ్ చెప్పాను కదా. సో ఇప్పుడు చూద్దాము ఏం చేయాలి, ఎలా ఇవి మానగలం మనం అనేది. ఓకేనా. సో బలపాలు అంటే బలపాలే కాదండి, కొంతమంది మట్టి, అలాగే పెన్సిల్స్ తింటారు. సో జాజు, సో ఇలాంటివి, ఇంకా కొంతమంది వేరే ఏవేవో తింటూ ఉంటారు కదా. సో ఇవి ఎందుకు తింటారంటే ఇలా తినడాన్ని పైకా డిజార్డర్ అని అంటారండి. సో పైకా డిజార్డర్, సో మనకు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో, ఇలాంటి స్మెల్ అనేది బాగుంటుంది కాబట్టి ఇవి తింటూ ఉంటాం. సో కాల్షియం తక్కువైనా కూడా ఇవి తింటారు అని చెప్తూ ఉంటారు కొంతమంది. సో కొంతమంది గర్భవతుల్లో ఒక్కొక్కసారి మానసిక పరిణతి లేని వారిలో, స్కిజోఫ్రెనియా, ఓసిడి మొదలైన మానసిక సమస్యలు ఉన్న వారిలో, కొన్ని రకాల పోషక లోపాలు ఉన్న వారిలో ఈ పైకా డిజార్డర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ అలవాటు వల్ల అవి తింటుంటే ఫుడ్ పాయిజనింగ్, పేగుల్లో బ్లాకేజీ, పారాసైట్ ఇన్ఫెక్షన్లు మొదలైన సమస్యలు అయితే వస్తాయి. ఒకవేళ పోషకాహార లోపం వల్ల పైకా సమస్య ఉన్నట్టు కానీ మీకు తెలిసి ఉంటే
సో వైద్యుల్ని సంప్రదించాలండి. సో వాళ్ళు కొన్ని పోషకాహారానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ అలాంటివి ఇస్తారు కాబట్టి అప్పుడు ఈ సమస్య అనేది తగ్గిపోతుంది. అంటే ఈ పైక అనేది డిజార్డర్ అనేది తగ్గుతుంది. మీలో ఆలోచన కూడా ఉండదు. ఓకేనా. సో మీకు ఇలాంటి అలవాటు ఎక్కువగా ఉన్నట్టయితే ప్లీజ్ మీరైతే వైద్యులను అయితే సంప్రదించండి. అప్పుడే మీరు మానగలుగుతారు. ఓకేనా. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.